బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఫైటింగ్, అక్కడ మీటింగ్ అంటూ సెటైర్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ కేసు ఏమైంది అంటూ కూడా రేవంత్ పలు ప్రశ్నలు సంధించారు. సీబీఐకి ఇచ్చి 6 నెలలు దాటినా కాళేశ్వరంపై విచారణ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కి దమ్ముంటే కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేయాలంటూ సవాల్ విసిరారు. కరీంనగర్కు బండి సంజయ్ చేసిందేమీ లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీ మీద ఫైర్ అయినటువంటి విధానం, మధ్యలో లేవనెత్తినటువంటి కాళేశ్వరం అంశం, బండి సంజయ్కి విసిరినటువంటి సవాల్ ఏంటి? సడన్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి సంధించినటువంటి ప్రశ్నలు కావచ్చు, చేసినటువంటి సవాల్ కావచ్చు, పొలిటికల్ హీట్ని అయితే జనరేట్ చేసినటువంటి పరిస్థితి, అలాగే కొన్ని కీలక ప్రశ్నలను కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి, ఎలా చూడాలంటారు వీటిని? అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా ఈరోజు పర్యటనలో భాగంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాజకీయ వేడైతే రగులుతూ ఉంది. నిన్న ఏదైతే కొన్ని కామెంట్స్ అయితే కేసీఆర్ పైన చేసినటువంటి కామెంట్స్ కానీ, బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి కామెంట్స్ కానీ ఈరోజు పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. దాంతోపాటుగా ఇటు ఈరోజు కరీంనగర్, నిజామాబాద్కు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో కూడా కాళేశ్వరం గురించి పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం మాట్లాడుతూ ఏంటి కాళేశ్వరం కథ ఏడు దాకా తీసుకొచ్చారు, కాళేశ్వరం అసలు మేము పీయూష్ ఘోష్ కమిషన్కి ఇచ్చినాము, నివేదిక మొత్తం కూడా మీకు సిబిఐకి అప్పచెప్పినాము, దాదాపు 6 నెలలు గడుస్తున్నా కానీ ఎందుకు బండి సంజయ్ కానీ కేంద్ర మంత్రులు ఎవరు అటు బీజేపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటలేదు ఎందుకు అనేది ఆయన ప్రధానంగా లేవనెత్తిన అంశం. ముఖ్యంగా బండి సంజయ్కి దమ్ముంటే కేసీఆర్ను అరెస్ట్ చేయాలి, బీజేపీకి దమ్ముంటే కేసీఆర్ని అరెస్ట్ చేయాలంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితులు కనబడుతున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పటికే అటు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఏమో బీజేపీ దోస్తాని అంటది, బీఆర్ఎస్ దోస్తాని అంటది, కానీ అటు ఒకవైపు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ దోస్తాని అంటది. సో ఇట్లా మొత్తం కూడా పార్టీలన్నీ కూడా మరి ఏం చేస్తున్నాయి అనేది ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఏదైతే ఈ కాళేశ్వరంకు సంబంధించి కొన్ని విమర్శలు కూడా వినబడుతున్నాయి, బీజేపీ వాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేసిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మురళి, ముఖ్యంగా ఈ కాళేశ్వరంకు సంబంధించి కాంగ్రెస్ దాదాపు 2 సంవత్సరాలు ఈ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో మొత్తం రిపోర్టును కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే మేడిగడ్డలో నిజంగానే అవకతవకలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఈ నిర్ణయాలు తీసుకోలేదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసీఆర్ను టచ్ చేయలేకపోయింది? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని, కేసీఆర్ను అరెస్ట్ చేయలేకపోయింది? అక్కడ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం మేడిగడ్డ మొత్తం కూడా డ్యామేజ్ జరిగింది అని పీ ఘోష్ ఆయన ఏదైతే కమిషన్ ఉందో ఆ కమిషన్లో పెద్ద ఎత్తున అక్కడ చెప్పినారు. మరి ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? మీకు చర్యలు తీసుకునేకి దమ్ము లేదా? ఎందుకు మరి సిబిఐకి అప్పచెప్పారు? ఒకవేళ సిబిఐకి అప్పచెప్తే గనక మొత్తం కాళేశ్వరాన్ని, సో ఇక్కడ ఈ పీయూష్ ఘోష్ కమిషన్ కూడా దాదాపు ఒక నిమిషం మీరు లైన్లోనే ఉండండి. అసలు రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఒకసారి మనం చూద్దాం. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినా, ఎన్ని రంకెలేసినా బీజేపీ వాళ్ళు సిల్లి గవ్వ తేరు. మోడీ ముందల నిలబడి అడిగే ధైర్యం నాదే. మా ఈడ బండి గుండు బాగానే మాట్లాడతారు ఈడ మైకుల ముందల, కానీ మోడీ ముందల వీళ్ళకి నిలబడి అడిగే ధైర్యం ఉందా? మోడీ నుంచి చిల్లి గవ్వ తెచ్చే ధైర్యం ఉందా? మోడీ వీళ్ళకి అపాయింట్మెంట్ అని ఇస్తాడా? మోడీ దగ్గరికి వీళ్ళ ముఖమే చల్లదు, వీళ్ళ ముఖమే గుర్తు పట్టాడు. మోడీ గుర్తు పట్టేటట్టుంటే కరీంనగర్ కౌటర్ రింగ్ రోడ్డు బండి సంజయ్ దేవాలి, వరంగల్ కౌటర్ రింగ్ రోడ్డు తీసుకురావాలి. ఇవాళ కరీంనగర్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించుకురావాలి. ఇవాళ నిజంగానే మోడీ దగ్గర మీకు పరపతి ఉంటే కాళేశ్వరంలో 1000 కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ హరీష్ను బొక్కలు వేయాలి. కారు దందాలు ఇవాళ సంపాదించిన కేటీఆర్ను బొక్కలు వేపియాలి బండి సంజయ్ గారు. మీరు ఈడుండి మా వాళ్ళని బెదిరించుడు, మా వాళ్ళ మీద రంకెలేసుడు కాదు బండి సంజయ్ గారు. మీ శాతనైతే కేసీఆర్ను బొక్కలు వేపియండి. మీకు వాళ్లకు గూడు పుటాని లేదు, సీకట్ల ఒప్పందం లేదు అంటే కేసీఆర్ హరీష్ను, కేటీఆర్ను సిబిఐతో నీ బొక్క లేపించినాక నువ్వు మాట్లాడాలి బండి సంజయ్ గారు. మీరు కార్యకర్త నుంచి వచ్చి ఎదిగిరు బాగానే ఉంది, మీరు కౌన్సిలర్ ఉన్నోళ్ళు ఎంపీ అయిన బాగానే ఉంది, ఎంపీ అయిన వాళ్ళు కేంద్ర మంత్రి అయిన బాగానే ఉంది, మీ పరిస్థితి బాగానే ఉంది, కిషన్ రెడ్డిది బాగానే ఉంది. మరి కరీంనగర్ మున్సిపాలిటీ పరిస్థితి ఏముందని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినవో ఏమి ఇచ్చినవో చెప్పు. మీటింగ్ పెట్టుడు కాదు,
మీ జాతీయ అధ్యక్షుని తెచ్చుడు కాదు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినవో లెక్క చెప్పు. అది మాత్రం శాత కాదు. చేసేటోళ్ళ కాళ్ళల్లో కట్టె పెట్టురు వాళ్ళతో చేరి. గట్లాంటి వాళ్ళతో ఎవడని చేరుతాడే? బయటికి మాట్లాడతావు కానీ లోపల ఏం జరుగుతుందో నీకు తెలియదా? బండి సంజయ్ గారు, మీ నాయకత్వం కేసీఆర్ కేటీఆర్తో ఎట్లా కలిసిపోయినో మీకు తెలియదా? మీ కిషన్ రెడ్డి ఎప్పుడైనా హైదరాబాద్లోకి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడిండా? మీ కిషన్ రెడ్డికి నోరని తెరిసే ధైర్యం ఉందా కేసీఆర్కు కేటీఆర్కు వ్యతిరేకంగా? బండి సంజయ్ గారు మీకు కనిపిస్తలేదా మీ నాయకులు ఎవరెంబడి తిరుగుతుర్రో? అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నా, తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వాలన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఎస్ సతీష్, రాజకీయపరమైనటువంటి విమర్శలు అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కొన్ని నిజాలు మాట్లాడారు అనేది కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. నేరుగా సరే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారా, బండి సంజయ్ని టార్గెట్ చేశారా అంటే బండి సంజయ్నే టార్గెట్ చేశారు. మీకు అరెస్టుకు సంబంధించి కావచ్చు, కేసీఆర్ ఫ్యామిలీని కావచ్చు టచ్ చేసేటువంటి దమ్ముందా, అరెస్టు చేయించగలరా మీరు అనేది కూడా ఒక మాట. సరే మీరు ఎంపీగా ఉంటే ఓకే, కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఏం జరుగుతుందో మీకు నిజంగా తెలియదా? ఇప్పటికైనా సరే వాస్తవాలు గ్రహించండి. ఈ కేసుకు సంబంధించి సిబిఐకి అప్పగించాం కాబట్టి ఈ కేసుకు సంబంధించి మీరే ముందుండి నడిపించాలనేటువంటి రీతిలో చేసినటువంటి ఒక సవాల్ ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఏమైనా స్పందించేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? పర్టికులర్గా ప్రజల్లోకి అంటే దూసుకు వెళ్ళేటువంటి మాటల కింద, వాళ్ళు ఆలోచించేటువంటి మాటల కింద కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు దాన్ని? ఎస్, రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ముఖ్యంగా అంటే ఎందుకు సిబిఐ మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? 6 నెలలు అవుతుంది అప్పయ్యప్పి ఈ ఏదైతే కమిషన్కి సంబంధించిన నివేదిక, దాంతోపాటు ఈ కేసును కూడా అప్పయ్యప్పి 6 నెలలు అవుతుంది. బీజేపీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోవట్లేదు? దాంతో బండి సంజయ్ ముఖ్యంగా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడింది. బండి సంజయ్ పైన బాణం ఎక్కుపెట్టి కొన్ని వ్యాఖ్యలు చేసి, ఎందుకు బండి సంజయ్కి తెలియదా? బండి సంజయ్ తలుచుకుంటే, ఎందుకంటే హోంశాఖ సహాయక మంత్రిగా ఉన్నారు, ఆయన తలుచుకుంటే అరెస్టు చేయలేరా? మీకు దమ్ముంటే కేసీఆర్ను అరెస్టు చేయండి అంటూ కూడా పలు ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నుంచి కూడా కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ గ్రామ సర్పంచ్లకు సంబంధించి గ్రామంలో ఏదైతే నిధులు ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులే. మీరు ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీకి ఇవ్వట్లేదు. మొత్తం అభివృద్ధి అంతా బీజేపీ చేస్తుంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పేసి ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఈటెల రాజేందర్ కావచ్చు, ఇట్లా కీలక నేతలందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి ఉంది. సో దానికి సంబంధించి ఒకవైపు ఇది ఇలా ఉంటే సిబిఐకి సంబంధించి రేవంత్ రెడ్డి ఒకవైపు ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేరు, మీకు వాళ్ళకి లోపాయకార ఒప్పందాలు లేవా అని మాట్లాడిన పరిస్థితులు కూడా. దాంట్లో వాళ్ళ విమర్శ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏడాకా తీసుకొచ్చినావు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. బండి సంజయ్ ఇప్పటికే మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాట్లాడుతూ కూడా నన్ను విచారణకు పిలిచినప్పుడు నాకు పోలీస్ అధికారులు కొంత సమాచారాన్ని నాకు ఇచ్చారు, కొంతమేర చెప్పారు. ఇగో ఈ అధికారులు చెప్పిన దాని ప్రకారం మా దగ్గర ఈ ఎవిడెన్స్ ఉన్నాయి, ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది ఎవిడెన్స్ ఉన్నాయి అనేది ఆయన కొంత ప్రెస్ మీట్లో చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇవన్నీ చెప్పిన మీ దగ్గర ఆధారాలు ఉన్నా మరి మీరెందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ను, కేటీఆర్ని, హరీష్ రావుని, సంతోష్ రావుని, ఈ ఏదైతే కల్వకుంట్ల కుటుంబాన్ని జైల్లో వేయట్లేరు, ఎందుకు శిక్షించట్లేదు అనేది అటు బీజేపీ నుంచి కూడా కౌంటర్ కనబడతా ఉంది. దాంతోపాటు ఈ కార్ రేసును కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళు కౌంటర్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటై ఈ మొత్తం కుమ్మక్కై తెర వెనుక రాజకీయాలు చేసుకుంటున్నారా, తెలంగాణని మొత్తం కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారా అంటూ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఈ విధంగా మొత్తం కూడా తెలంగాణలో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ కాళేశ్వరం ఈ ప్రాజెక్టు గురించి కావచ్చు, అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అలాగే ముఖ్యంగా ఈ కార్ రేస్ కావచ్చు. ఈ ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ 3 అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. కానీ ప్రజలు కూడా ఒకటి గమనిస్తూ ఉన్నారు, ప్రజల నుంచి కూడా కొంత స్పందన వస్తుంది. ప్రజలు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి కామెంట్స్ చూస్తే ప్రజలు ఆలోచించే విధంగానే ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఈ అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉన్నటువంటి లాలూచీలు కావచ్చు, నాయకులు కలిసి తిరిగేటువంటి పరిస్థితులు కావచ్చు, కిషన్ రెడ్డి ఎక్కడా కూడా అగైనెస్ట్గా హైదరాబాద్లో బీఆర్ఎస్కి సంబంధించి వారు మాట్లాడరు అనేటువంటి దానికి సంబంధించి కూడా ఆలోచనలో పడ్డటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే అసలు కాళేశ్వరం కేసు ఏమైపోయింది అనేటువంటి ఆలోచనను కూడా రేకెత్తించే విధంగా, సరే ఎన్నికల సమయమా కాదా అనేటువంటి విషయం పక్కన పెడితే తెలంగాణ ప్రజానీకం ఆలోచించేలా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తోంది. చూడాలి ఏ విధంగా ఉండబోతున్నాయనేది.
అయితే బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇక్కడ ఫైటింగ్ అక్కడ మీటింగ్ అంటూ కూడా ఆయన వేసినటువంటి సెటైర్లు. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై సిబిఐ కేసు ఏమైంది అనేది కూడా రేవంత్ సంధించినటువంటి ఒక మెయిన్ క్వశ్చన్. సిబిఐకి ఇచ్చి 6 నెలలు దాటినా కాళేశ్వరంపై విచారణ ఎందుకు చేయడం లేదని కూడా ఆయన నిలదీశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్కు దమ్ముంటే దీనికి సంబంధించి కేసీఆర్ కుటుంబాన్ని అరెస్టు చేయాలంటూ కూడా సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.